three pipes L, M, N are attached to a cistern. LM can fill it in 20 and 30 hours respectively. N can empty the tank in 60 hours. So N is outlet. Two inlets ఉన్నాయి, ఒక outlet ఉంది. L, M are opened for the first hour and pipes M, N are opened for the second hour. And this process continues till the cistern gets filled. So first hour లోను సెకండ్ అవర్ లోను కామన్ గా ఉంటున్నది ఏంటి? M అనే పైప్. అది కాకుండా మిగిలిన పైప్స్ ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉంటున్నాయి. అయితే అడిగిన క్వశ్చన్, హౌ మచ్ టైమ్ ద ట్యాంక్ విల్ బి ఫిల్డ్? రైట్, ఓకే. నౌ L, M, N, there are three pipes. L can fill the tank in 20 hours, M in 30 hours, and N can empty the tank in 60 hours. LCM is 60, total work is 60 units. L can do 3 units, M can do 2 units, N can empty 1 unit. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అవర్ లో జరిగే వర్క్ ఎంత అంటే L and M together they do 5 units of work, and second hour they both will do 1 unit. M, N మాత్రమే ఉంటున్నాయి కాబట్టి 1 unit. సో 2 hours లో జరిగే వర్క్ 10 units, 6 units. If 6 units of work is done in 2 hours, total work is done in how many? 6 units is done in 2 hours, then total 60 units can be done in 20 hours. 20 hours is our final answer, fifth option. Next, find the smallest number that has exactly 18 factors. స్మాలెస్ట్ నెంబర్ అని క్వశ్చన్ లోనే చెప్పారు కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ నుంచి తీసుకొని వెరిఫై చేద్దాం. ఎలాగూ నంబర్స్ మనకి ఇచ్చినవి అన్ని అసెండింగ్ ఆర్డర్ లోనే ఉన్నాయి. లెట్ మీ స్టార్ట్ విత్ 180, ఫస్ట్ ఆప్షన్. నౌ ఫ్యాక్టర్స్ కావాలి అని అంటే 180 నంబర్ మస్ట్ బి రిప్రజెంటెడ్ ఇన్ ఫ్యాక్టర్స్ వే. బేస్ వాల్యూస్ మస్ట్ బి ప్రైమ్ నంబర్స్. లైక్ దట్ యూ నీడ్ టు కన్వర్ట్ 180 into prime factors. So 180 can be written as 36 5 times. 36 can be written as 6 square. 6 square can be written as 2 square into 3 square, which is 36 into 5. Look at this. All base values are prime numbers. ఇలా రాస్తే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ అని అంటాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాయాలి, ఫస్ట్ బేస్ వాల్యూస్ ప్రైమ్ ఉండాలి. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి అని అంటే ఎవ్రీ ఎక్స్పోనెంట్ ప్లస్ 1 and product of all such exponents. Here exponent is 2, 2 plus 1 into, here exponent is 2, 2 plus 1 into, here 5 to the power of 1 we have, 1 plus 1 we have. Now 3 into 3, 9, 9 into 2, 18. So exactly we will have 18 factors for this particular number. So అడిగింది కూడా లీస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో లీస్ట్ నెంబర్ 180 ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, నీరజాక్షి purchased a doll which was marked at 900 rupees. She was offered 4 discount options by the shopkeeper. She opted for the best. Which scheme was the opted by her? Right, ఇట్లాంటి క్వశ్చన్స్ లో బెస్ట్ కేస్ అనేది ఎవరికి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్కీమ్ బెస్ట్ ఉంటుంది, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక స్కీమ్ బెస్ట్ ఉంటుంది. షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీలైనంత ఎక్కువ ప్రైస్ కమ్మితే అది అతనికి బెస్ట్ స్కీమ్ అవుతుంది. ఎక్కువ ప్రైస్ కమ్మాలి అని అంటే డిస్కౌంట్ అనేది తక్కువ ఇవ్వాలి. అదే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడితే ఎక్కువ పర్సంటేజ్ డిస్కౌంట్ వస్తే తక్కువ రేట్కి ఐటమ్ వస్తుంది. ఇక్కడ మనకి బెస్ట్ స్కీమ్ ఎవరి పర్స్పెక్టివ్లో అడిగారు? నీరజాక్షి పర్స్పెక్టివ్లో అడిగారు. నీరజాక్షి ఎవరు? బయ్యర్, సెల్లర్ కాదు. సెల్లర్ అయితే తక్కువ డిస్కౌంట్ ఇవ్వాలి, అదే బయ్యర్ అయితే ఎక్కువ డిస్కౌంట్ రావాలి. నౌ ఆ 4 ఆప్షన్స్, 4 డిస్కౌంట్ మెథడ్స్ అనేవి ఏంటో ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 40%, స్ట్రైట్ ఫార్వర్డ్ 40% డిస్కౌంట్, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 20%. సక్సెసివ్ డిస్కౌంట్స్ లో ఇక్కడ ఇచ్చిన నంబర్ చూడండి, 20 + 20 40. సో ఓవరాల్ గా మీకు సింగిల్ డిస్కౌంట్ ఎంత అంటే 40 కంటే తక్కువ అవుతుంది. ఎలాగో ఒకసారి ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఇది చూపిస్తాను. సెకండ్ ఆప్షన్ లో మనకి ఫస్ట్ 20% డిస్కౌంట్ వచ్చింది అంటే 80 వాల్యూ అవుతుంది. మళ్ళీ దీని మీద 80 మీద 20% డిస్కౌంట్ అంటే 16. సో టోటల్ గా వచ్చే డిస్కౌంట్ ఎంత? 36% డిస్కౌంట్. కానీ బయ్యర్కి ఎప్పుడు ఎక్కువ డిస్కౌంట్ రావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ లో 40 ఉంది, సెకండ్ ఆప్షన్ లో 40 కంటే తక్కువ వస్తుంది. థర్డ్ ఆప్షన్ లో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఏముంది? ఫస్ట్ 25%, దెన్ 15%. 25 + 15 40. సింగిల్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఖచ్చితంగా 40 కంటే తక్కువ ఉంటుంది.
Third also cannot be your answer. Fourth option, successive discounts of 30% and then 12%. 30 plus 12 42 ఉంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాము. ఫస్ట్ 30% డిస్కౌంట్ ఇచ్చాము అని అంటే నౌ వాల్యూ బికమ్స్ 70. అపాన్ దిస్ అగైన్ వీఆర్ గివింగ్ 12% డిస్కౌంట్. 10% అంటే 7, 2% అంటే 1.4, టోటల్ 8.4. సో ఓవరాల్ గా వచ్చే డిస్కౌంట్ ఎంత? 38.4. సో ఫోర్త్ ఆప్షన్ ఆల్సో కెనాట్ బి యువర్ ఆన్సర్. 4 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ ఈచ్ 10%. 4 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ ఈచ్ 10% అన్నాం. 10 10 10 10 అలా విడిగా 4 డిస్కౌంట్స్ సక్సెసివ్ గా ఇస్తున్నాము అని అంటే సింగిల్ డిస్కౌంట్ లో 40 కంటే తక్కువ ఉంటుంది. ఎలాగో మీకు ఆప్షన్ చూపించాం ఇక్కడ. కాబట్టి ఉన్న ఆప్షన్స్ లో స్ట్రైట్ ఫార్వర్డ్ టేకింగ్ 40% ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ నీరజాక్షి. On a rules tombstone, it is said that 1/6 of his life was spent in childhood, 1/12 as a teenager, 1/7 of his life passed between the time he became an adult and the time he married. 5 years later, his son was born. Alas, the son died 4 years before he died. He lived to the twice as old as his son did. How did the rulers live to be? Okay, now ఇక్కడ ఇచ్చిందంతా కూడా రూలర్స్ గురించే మాట్లాడుతున్నాం. ఇతని ఏజ్ లో ఈ డేటా మొత్తాన్ని కనుక మీరు కన్సిడర్ చేసినట్లయితే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. బట్ నౌ దెర్ ఆర్ క్లూజ్ హియర్. ఆన్ హిస్ నేమ్ వాట్ వీఆర్ టేకింగ్? 1/6 వీఆర్ టేకింగ్. సో యువర్ రూలర్స్ ఏజ్ షుడ్ బి డెఫినెట్లీ 6 multiple, then only we can calculate 1/6 of it. And at the same time we are able to calculate 1/12 also. So that is not only 6 multiple, that is also 12 multiple. And again 1/7 also we are taking, so that number is even 7 multiple also. So your answer ruler's age should be 12 multiple as well as 7 multiple. How many such options are there? Just look at your option. This is 12 multiple, this is 12 multiple, but 84 is 7 multiple also. 72 is 12 multiple but not 7 multiple, hence this cannot be your answer. 82 is not 12 multiple, 64 is also not 12 multiple, 74 is also not 12 multiple. There is only one option where the number is 12 multiple as well as 7 multiple, hence 84 is our final answer. Find the proportion in which 3 types of sugar, 6 rupees, 14 rupees, 10 rupees may be mixed so as to obtain a mixture worth of 8 rupees. ఇక్కడ యూజువల్లీ అలిగేషన్ మెథడ్ లో మనకి 2 మిక్సర్స్ ఇచ్చినప్పుడు అలిగేషన్ తెలుసు. ఇక్కడ 3 మిక్సర్స్ ఉన్నాయి. ఇలాంటి కేసెస్ ని ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మిక్సర్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. 8 రూపీస్. అలిగేషన్ అనేది 3 మిక్సర్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ సపోజ్ టు యూజ్ అలిగేషన్ ఫర్ 2 times. ఫస్ట్ టైం ఒకసారి వేయాలి అండ్ దెన్ అగైన్ వన్ మోర్ టైం వీఆర్ సపోజ్ టు క్యాలిక్యులేట్ అలిగేషన్. Here your total mixer price is equal to 8 rupees. 8 rupees. Mixer price is 8 rupees. ఇక్కడ తీసుకునేటప్పుడు నంబర్స్ ఒక నంబర్ 8 కంటే తక్కువ, ఇంకొక నంబర్ 8 కంటే ఎక్కువ తీసుకోవాలి. ఇచ్చిన నంబర్స్ చూద్దాం. 6, 14, 10. 6, 14, 10 లో 8 కంటే చిన్న నంబర్ ఒకటే ఉంది కాబట్టి 6 తీసుకుంటున్నాం. 8 కంటే పెద్ద నంబర్ ఒకటి 14 ఉంది. ఇది ఫస్ట్ ఐటమ్, ఇది సెకండ్ ఐటమ్. సెకండ్ టైం అలిగేషన్ లో కూడా మిక్సర్ కాస్ట్ 8 రూపీసే. 8 కంటే ఒక నెంబర్ తక్కువ ఉండాలి, ఇంకొక నెంబర్ ఎక్కువ ఉండాలి. 8 కంటే తక్కువ ఉన్న నెంబర్ ఒకటే ఉంది, ఇది ఫస్ట్ ఐటమ్. నెక్స్ట్ 10 rupees, దిస్ ఈస్ థర్డ్ ఐటమ్. నౌ లెట్ us go for allegation. Finally I'll tell you the answer. Difference is 6 here, difference is 2 here. So both must be in the ratio 3:1. And now difference of these two numbers is 2 here and here it is 2 here. So that is 1:1. Now first item to second item to third item ఏ రేషియోలో తీసుకోవాలి అని అంటున్నాం. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 parts ఉంది. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 1 part ఉంది. 2 allegations లో ఫస్ట్ ఐటమ్ అనేది రిపీట్ అయింది కాబట్టి 2 తీసుకుంటున్నాం. 3 + 1 that is 4. Second item that is 1 part, third item that is 1 part. So the ratio is 4:1:1. First option, final answer. So this is how you are supposed to use allegation when there are 3 values. Next, Ram Prasad Chakravarti rent
a farm for 7,000 rupees per annum. Ram puts in 110 cows for 6 months, Prasad 50 cows for 9 months, and Chakravarti 440 for 3 months. What part of the rent should Prasad pay? Prasad enta pay cheyalannam. Second person Prasad. Now, Ram puts in 110 cows for 6 months. M1D1. Prasad 50 for 9 months. Chakravarti 440 for 3 months. 0, 0, 0 gets cancelled first of all. 3 times, 3 2 times. 11 into 2, 22. 5 into 3, 15. And then 44. Now total number of parts we have 40, 50, 70. 70 plus 11, 81. 81 parts is total. That is equal to 7,000. Because per annum they are paying 7,000 rupees. And your question is about Prasad. Prasad should pay 15 parts. 15 parts is equal to how much? Now from this, if 7,000 is equal to 81 parts, 7,000 is equal to 81 parts. One part is equal to 7,000 divided by 81. 7,000 divided by 81. Now our question is to find out Prasad payment, that is 15 parts, 15 into 1 part. Now 327 times 3. Right. Your question is not in terms of rupees, that is in terms of fractional part only, right? Your question is not in terms of rupees. Prasad should pay 15 parts out of 81 parts. 3, 5 times 3, 27 times. 5 by 27, third option answer. Your question is not in terms of rupees. So rupees lo convert cheyakaledu, directly fractional part lone teesiskunnam. Next. Now look at this figure. In the figure shows two concentric circles, circle in a circle with center O. PQRS is a square inscribed in outer circle. Also it is circumscribed the inner circle, touching its sides at BCDA. What is the ratio of the perimeter of outer circle and the polygon ABCD? Polygon ABCD అని అంటున్నాం. Okay, now outer circle అంటే ఇది, and then polygon ABCD ante A, B, C, D. This one. We need to calculate a ratio between their perimeters. Now, to start with, there are two circles. Outer circle radius I will start with R1, inner circle as R2. Side of the square PQRS I will start with A and ABCD A1 and ABCD as A2. Okay, now for the outer circle, this is perimeter. This is diameter. If radius is R1, diameter is equal to 2R1. Now for the outer circle, this is also equal to diameter, that is 2R1. For the square PQRS, this becomes diagonal. So diagonal of PQRS is equal to 2R1. If the side of the PQRS square is A1, diagonal becomes A1 into root 2. That is diagonal, which is equal to 2R1. From this, A1 is equal to root 2 goes to the other side, then it becomes root 2 into R1. 2 by root 2 in the sense root 2 into R1. Now let's see again. Here, this is the side of the square PQRS. We got it as root 2 into R1. For the circle, inner circle, look at this inner circle. For the inner circle, this is equal to diameter, and the same is equal to side of the outer square, which is equal to root 2 into R1. Now, if the radius of inner circle is equal to R2, then diameter is equal to 2R2. Now the same is equal to 2R2. From this, R2 is equal to 2 goes to the other side, root 2 by 2 in the sense, that is 1 by
root 2 into R1. R2 is radius of inner circle. Now let me concentrate inner circle. Now let's see this. Inner circle. Inner circle radius is equal to R2. Now this becomes diameter of inner circle, that is 2 into R2. The same is equal to diagonal of ABCD square. Diagonal in the sense that is equal to side into root 2. Side of the ABCD square is A2. Then diagonal is equal to A2 into root 2. That has to be equal to diagonal of inner circle, that is 2R2. That is 2 into R2, that is R1 by root 2. From this, A2 is equal to root 2 goes to the other side, 2 by 2 gets cancelled, which is equal to R1. Now your question is equal to ratio between perimeter of the outer circle and inner square. Outer circle perimeter, that is equal to 2 pi R1 divided by side of the inner square is equal to R1, then perimeter is equal to 4 into R1. R1 gets cancelled, 2 gets cancelled. You will have pi by 2. Pi by 2 is our final answer, which is third option. Third option, pi by 2 is our final answer. Next. In a zoo, there are rabbits and pigeons. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ రివైండ్ చేసుకోండి. In a zoo, there are rabbits and pigeons. If the heads are counted, there are 340 heads, and if legs are counted, there are 1060 legs. How many pigeons are there? Best way is reverse method. అడిగిన క్వశ్చన్ pigeons ఎన్ని అని. అసలు pigeons లేవని అనుకుందాం. Then all are becoming rabbits. There are 340 heads, meaning 340 rabbits are there. Each rabbit will have 4 legs. When there are 340 rabbits, we should have 340 into 4 times of its legs. 300 4 times is 1200. 44 times is 160. Total 1360. When we have total rabbits, there must be 1360 legs. But how many are given in question? 1060. How much we got? 1360. How much more we got? 300 more. What exactly is the reason for getting 300 extra legs? Because out of 340, there are some pigeons. Now they have converted to rabbits. Each pigeon will have 2 legs. Each rabbit will have 4 legs. If one pigeon is converted to one rabbit, how many extra legs are counted? 2 legs are counted. Like that, X number of pigeons are converted. So this will be equal to X number of pigeons multiplied by 2 to 150 times. X is equal to 150. So there are 150 pigeons. Second option answer, direct. So for the same question, you can use even alligation method or the equation method also. But out of them, simplest way is reverse method. In a 100 meters race, A runs a speed of 5 km per hour, gives a start of 8 meters to B and still defeats him by 8 seconds. Find the speed of B. Okay, now if A gives a start of B 8 meters, then if this is a race between A and B of 100 meters, this is starting point and this is ending point. A will be starting from the beginnings, that is starting point, and to reach end point, A must cover 100 meters. As A is giving 8 meters starts to B, B will not start from the beginning, but B will start from 8 meters away from the starting point. So B just need to cover only 92 meters to reach the end point. So this particular gap is called A giving start to B. So A need to travel only 100 meters and B 92 meters. Now A's speed is equal to 5 km per hour. Let's calculate time taken by A to cover 100 meters. Distance by speed, speed is equal to 5 km per hour. Convert kilometer per hour to meter per second. 5 by 18, 18 comes here. 25 4 times here, 18 4 times, that is equal to 72. What is 72 seconds? Now
Even after giving 8 meters start to B, A wins by 8 seconds. Meaning, after reaching A at the end point, B will come after 8 seconds. So time taken by A to reach the destination is 72 seconds. Then B will take 8 seconds extra, meaning 80 seconds. Now, your question is speed of the B. Speed of the B is distance traveled by B by time taken. Distance traveled by B is 92 meters only. Time taken by B is 8 seconds more than this, that is equal to 80 seconds. Meters and then seconds. Answer will be in meter per second only. Now, cancellation with 4 23 times, 420 times. 23 by 20 is the speed of B in meter per second. Fourth option, final answer. A sphere of radius r is cut by a plane, read carefully, at a distance of h from its center, thereby breaking this sphere into two different pieces. The cumulative surface area of the two pieces is 25% more than the sphere. Then what is the value of height? H is equal to how much? Now, your question is, మీ దగ్గర ఒక స్పియర్ ఉంది. ఆ స్పియర్ని 2 పార్ట్స్గా చేసాం. ఇక్కడ కట్ చేసాం. ఇక్కడ కట్ చేసినప్పుడు సర్ఫేస్ ఏరియా అంటే ఇది వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ దీని స్పియర్ని మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక బాల్గా తీసుకుందాం. అంటే కంప్లీట్ ఫిల్ బాల్, లోపల సాలిడ్గా ఉండాలి. ఆ సాలిడ్ బాల్ని మనం ఎగ్జాక్ట్గా హాఫ్ చేసినప్పుడు మనం డైరెక్షన్ మార్చినట్లయితే ఇది సెమీ సర్కిల్ ఫామ్లో ఉంది. ఇలా గనక డైరెక్షన్ చేంజ్ అయినట్లయితే ఇక్కడ మనకి కంప్లీట్ సర్కిల్ కనపడుతుంది. సో పెరిమీటర్ తీసుకున్నప్పుడు, సర్ఫేస్ ఏరియా తీసుకున్నప్పుడు దిస్ విల్ కమ్ అండ్ దిస్ బాటమ్ పార్ట్ ఆల్సో విల్ కమ్. వెన్ యూ టర్న్ దిస్ బాటమ్ పార్ట్ విల్ లుక్ లైక్ a circle. This becomes the entire circle, and this is what total surface area we have to consider. So this is pi r square, and bottom part also, here you will have one more circle. Now when you cut this sphere into two parts, consider total surface area. This is covered here and this is also covered here. Extra what you are getting, this bottom part. This bottom part is pi r square, circle in shape, and this is also pi r square. So extra total surface area whatever you are getting is equal to 2 times of pi r square. 2 times of pi r square, and that value is equal to 25% more than surface area of the sphere. Surface area of the sphere is equal to 4 pi r square. 25% of this number is equal to 1/4 of it, which is equal to pi r square. So 2 pi r1 square is equal to pi r square. Now your question is to identify what is the value of height. Oh, I am mistaken here. Yes. Pi r1 square is equal to, let me treat it as r1, is extra total surface area, that is equal to 2 times of pi r2 square. Pi gets cancelled. Then r2 square is equal to r1 square by 2. From this r2 is equal to r1 by root 2. R1 by root 2, first option answer. The same. But here this is radius of the total sphere and this r2 is radius of the circle formed when you cut the sphere into two parts. Hence I am separating them, r1 and then r2. So this is r2 is equal to r1 by root 2, first option answer.